ఈ రోజు చాలా రోజుల తర్వాత నేను కుకట్పల్లి కేపీహెచ్పి కాలనీకి వచ్చిన. అయితే మెట్రో ఎక్కిన దిగిన. అయితే ఈ మెట్రో స్టేషన్ దిగుతుండగానే ఈ లెఫ్ట్ సైడ్ లా రెయిన్బో సిస్టమ్స్ అని ఒక షాప్ ఉంది. దీని గురించి చెప్పాలనుకుంటున్నా నేను. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ కి ముఖ్యంగా ఎప్పుడైతే ఆన్లైన్ క్లాసులు బాగా కంపల్సరీ అయిపోయినాయో అప్పటి నుంచి వెళ్ళి అండ్ దానికన్నా ముందు కూడా మనం ఎప్పుడు ల్యాప్టాప్స్ వాడుతూనే ఉన్నాం కదా. సో ఎవరైతే ల్యాప్టాప్స్ కొనాలనుకుంటున్నారో బెస్ట్ క్వాలిటీ ల్యాప్టాప్స్ విత్ ది వారంటీ ఎవరైనా ఇచ్చేటోళ్ళు ఉన్నారా అని చూస్తాం. అది కూడా రీసేల్ లా. సో రీసేల్ లా మంచి ప్రైస్ లా బెస్ట్ క్వాలిటీ ల్యాప్టాప్స్ కావాలి అని అంటే మనం పోవాలి రెయిన్బో సిస్టమ్స్. వాళ్ళే నన్ను ఇన్వైట్ చేశారు. సో నేను వాళ్ళ దగ్గర ఒక ల్యాప్టాప్ కొనుక్కోబోతున్నా. మీకు కూడా చూపిస్తా. ఆ షాప్ ఎగ్జాక్ట్లీ చూసారు కదా, నేను ఇట్లా మెట్లు దిగంగానే ఇట్లా రోడ్ క్రాస్ చేసుకోవాలి. రండి మీరు. సో ఎస్, ప్రతి ఒక్కరికి ల్యాప్టాప్స్ కావాలి. సో చాలా మంచి కండిషన్లు ఉన్న ల్యాప్టాప్స్, వారంటీ ప్లస్ లైఫ్ టైం సర్వీస్లు ఇస్తారు అన్నట్టు వీళ్ళు. వాళ్ళ దగ్గర ఒకవేళ ల్యాప్టాప్ మనం కొనుక్కుంటే, ఎందుకు వీళ్ళ గురించి నేను తెలుసుకున్నా అంటే, ఒక ల్యాప్టాప్ కొనుక్కునే ముందు వీళ్ళకి ఆల్రెడీ చాలా బ్రాంచెస్ ఉన్నాయి అండ్ మార్కెట్లకి ఫస్ట్ వారంటీ అంటే ఫస్ట్ టైం వారంటీతో పాటు మన ముందుకు వచ్చి రీసేల్ చేస్తున్నారు అనమాట వీళ్ళు. సో అందుకోసమే కొంచెం ట్రస్టబుల్ అనిపించింది. ఇంకొంచెం ట్రస్ట్ పెంచుకోవడానికి నేను వాళ్ళ షాప్కి పోతున్నా ఇప్పుడు. సో మీకు కూడా డీటెయిల్స్ అన్ని చూపిస్తా. దాన్ని బట్టి మీరు కూడా కొనుక్కోవచ్చు. మీకు నచ్చితే మీరు కొనుక్కోండి. చూశారు కదా, ఒకసారి అది చూడు. అది కేపీహెచ్పి కాలనీ మెట్రో స్టేషన్ ఎగ్జాక్ట్ గా అంటే ప్యారలర్ గా దాని పక్కకే ఉంది ఈ షాప్ కూడా. ఇది మన రెయిన్బో సిస్టమ్స్. పాటిస్తాం. హలో అండి. హలో మేడం. నమస్తే. నమస్తే మేడం. మళ్ళా కొంచెం ఒక ల్యాప్టాప్ కొనుక్కోవాలి, కానీ దానికన్నా ముందు కొన్ని తెలుసుకొని మీతో మాట్లాడాలి. ఓకే, మాట్లాడచ్చా? మాట్లాడదాం. టైం ఉందిగా మీకు? ఉంది మేడం. Done. అయితే కొన్ని విషయాలు మాత్రం తెలుసుకొని వచ్చిన నేను, కానీ ఇంకొన్ని విషయాలు చెప్తే నేను ల్యాప్టాప్ వేసుకుంటా. ఓకే. అండ్ డెఫినెట్లీ మా వాళ్ళకు కూడా కొనుక్కునేలాగా మంచి మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి మీ ల్యాప్టాప్స్. ఏవైతే యూజ్ ల్యాప్టాప్స్ మీరు అమ్ముతున్నారో అట్లా అలా అన్న విషయం నేను తెలుసుకున్నా. కానీ కొన్ని క్లారిటీస్ కోసం నేను అడుగుతున్నది ఏంటి అని అంటే, ఫస్ట్ ఇన్ ది మార్కెట్ వారంటీ అనే పదము యూజ్డ్ ల్యాప్టాప్స్ పైన మీ దగ్గర నుంచే, మీ కంపెనీ నుంచే వినిపించింది అనే ముచ్చట నాకు తెలుసు. కానీ వారంటీలో చాలా మంది ఏం చేస్తారంటే, ఈ మధ్య నేను వేరే స్టోర్స్ లో కూడా కొనాలనుకున్నప్పుడు డెఫినెట్లీ వేరే స్టోర్స్ చూస్తారు. చూసినప్పుడు తీరాడికి పోయినాక 100 కండిషన్లు ఉంటుంది దాని మీద. సో మీ దగ్గర కూడా అట్లాంటి కండిషన్స్ ఉన్నాయా? ఎట్లుంటది? అట్లా ఏం లేదు మేడం. మేము ఫస్ట్ స్టోర్ అంటే రిటైల్ లోకి వచ్చినప్పటి నుంచి కూడా వారంటీ అంటే రెయిన్బో, రెయిన్బో అంటే వారంటీ అనే స్లోగన్ తోటి వెళ్తున్నాం. సో ఏంటంటే మన దగ్గర 1 year వరకు మదర్ బోర్డ్ వారంటీ ఇస్తున్నాం. ఇన్ కేస్ 1 year వరకు మదర్ బోర్డ్ రిపేర్ అవ్వని పక్షంలో వాళ్ళకి ఫ్రీ రీప్లేస్మెంట్ అయితే ఇస్తున్నాం. అట్లనే ర్యామ్ పైన కానీ ఎస్ఎస్డి పైన కానీ వీటి పైన కూడా 1 year వరకు ఫ్రీ రీప్లేస్మెంట్ అయితే ఇస్తున్నాం. ఇన్ కేస్ రిపేర్ అవ్వకపోతే కొత్త స్పేర్ పార్ట్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అట్లనే దీని తర్వాత ఏంటంటే లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇన్ కేస్ ఒకసారి మన దగ్గర కస్టమర్ ల్యాప్టాప్ పర్చేజ్ చేసినారంటే 2 years తర్వాత కానీ 3 years తర్వాత కానీ వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే, ఏ స్టోర్కి విజిట్ చేసినా సరే మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళకైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. దీంట్లో ఎటువంటి కండిషన్స్ అయితే ఏం లేవండి. కొత్త ల్యాప్టాప్ కొంటే ఎలాంటి వారంటీ ఉంటుందో అలాంటి వారంటీ ఉంటుంది. కండిషన్స్ కూడా సేమ్. ఇన్ కేస్ డ్యామేజ్ చేసుకుని వస్తే కానీ, లేదంటే ఏదైనా లిక్విడ్ పోసుకొని వస్తే అట్లాంటి టైంలో మాత్రం మనం యాక్సెప్ట్ చేయం. కానీ న్యాచురల్ ఫెయిల్యూర్ అయితే దానికి మాత్రం ఖచ్చితంగా మనం వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తాం. సో ఇంట్లో పిల్లలకు అప్పచెప్పేసి ల్యాప్టాప్ లో మీరు పాడి చేసుకుంటే మేము ఏం చేయలేము. బట్ ఒకవేళ న్యాచురల్ గా దానికి ఏమన్నా అయితే, లేకపోతే దాంట్లో ఉన్న పార్ట్స్, ఎందుకంటే ఆల్రెడీ యూజ్డ్ కాబట్టి ఇంకేమన్నా అయ్యే అవకాశం ఉంది అని కొంతమందికి డౌట్ వస్తుంది. ఆ డౌట్ వచ్చిన వాళ్ళకి వచ్చిన ఆన్సర్ అన్నట్టు, వాళ్ళ కోసమే అడిగిన క్వశ్చన్ ఇది. అండ్ మీ దగ్గర ల్యాప్టాప్స్ చూస్తే కూడా, మీ మెయింటెనెన్స్ చూస్తే కూడా చాలా నీట్గా ఉంది. అంటే చూస్తే నేను రాగానే మిమ్మల్ని అన్నా, ఏం కొత్త ల్యాప్టాప్లు అలా ఉన్నాయి, మీరేమో యూజ్డ్ ల్యాప్టాప్స్ అంటున్నారు అని చెప్పేసి. బట్ ఎస్, మెయింటెనెన్స్ చాలా బాగుంది. ఈ మెయింటెనెన్స్ ఏ విధంగా చేస్తారు మీరు? అంటే ఇప్పుడు మీ దగ్గర కొన్ని ల్యాప్టాప్స్ అట్లనే ఉండిపోతాయి, రైట్? కొన్ని ఉండిపోతాయి, కొన్ని వెళ్ళిపోతాయి. కొంతమంది అంటే ఒక క్రేజ్ నడుస్తుంటది, ఒక కంపెనీ ల్యాప్టాప్సే బాగా ప్రిఫర్ చేస్తుంటారు ఒక స్టేజ్ లో. సో ఇలాంటి టైంలో మిగతా కంపెనీస్ ఆగుతాయి కొంచెం సేల్. అలాంటి టైంలో ఎట్లా మెయింటైన్ చేస్తారు? యాక్చువల్గా మనం ఏంటంటే బల్క్ క్వాంటిటీస్ లో తీసుకొస్తాము. తీసుకొచ్చిన తర్వాత ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మేము పర్సనల్ గా చెక్ చేస్తాం. క్వాలిటీ పాయింట్స్, చెక్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క దానికి దాంట్లో ఏం అంటే ఎవ్రీ పార్ట్ కూడా మేము ఫిజికల్ గా చెక్ చేసి ఇదంతా ఓకే ఉంది అంటేనే మనం స్టోర్ లో తీసుకొస్తాం. ఇన్ కేస్ అది ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం ఖచ్చితంగా అది రిటర్న్ చేసేస్తాం. సో మన దగ్గర ఏ స్టోర్ లో అయినా, మనకి ఇప్పుడు 6 stores ఉన్నాయి, 6 stores లో కూడా అన్ని క్వాలిటీ పాయింట్స్ అన్ని చెకింగ్ అయిన తర్వాతనే మనం తీసుకొచ్చి మన స్టోర్ లో పెట్టి సేల్ చేస్తూ ఉంటాం. అంత క్వాలిటీ ప్రొడక్ట్స్ మనం తీసుకొస్తాం, అంత గ్రేడ్ ఉన్న ల్యాప్టాప్స్ మాత్రమే మనం తీసుకొస్తాం. ఓకే. అండ్ 6 branches అన్నారు కాబట్టి నాకు తెలిసిన ఎస్ఆర్ నగర్ ఒకటి, దిల్సుఖ్ నగర్ ఒకటి, అండ్ ఇప్పుడు ఇది కొత్త బ్రాంచ్ కదా? అవును మేడం. కంగ్రాచులేషన్స్ అండి ఫస్ట్ దానికి. చాలా కొత్త, బాగుంది మీ షాప్ కూడా, నీట్ గా
కొంచెం చూడంగానే వెంటనే జనాలకు రావాలనిపిస్తుంది అట్లుంది. సో కేపీహెచ్బి కాలనీ ఏదైతే రైల్వే ఇది ఉందో, మెట్రో ట్రైన్ స్టేషన్ ఉందో దాని పక్కకే ఇమీడియట్ గా పక్కకే ప్యారలర్ గా ఇది ఉందన్నమాట సర్వీస్ రోడ్ లా ఈ రెయిన్బో సిస్టమ్స్ అనేది. సో ఏడికి రావచ్చు. అండ్ ఈ 3 కాకుండా ఇంకెన్ని బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి? హైదరాబాద్ లో అయితే ఎస్ఆర్ నగర్, దిల్సుఖ్ నగర్ అండ్ కేపీహెచ్బి. అవుట్ ఆఫ్ హైదరాబాద్ అయితే విజయవాడలో ఉంది, అలాగే మన వైజాగ్ లో ఉంది, బెంగళూరులో కూడా మనకు స్టోర్ ఉంది. అంటే వేరే వేరే బ్రాంచెస్ లో ఎక్కడ కొనుక్కున్నా కానీ సర్వీస్ కోసము లేకపోతే ఏదైనా ఇట్లా ప్రాబ్లం ఉంది అంటే ఇక్కడ రావచ్చు. మనం ఏ స్టోర్ లో తీసుకున్నా, ఏ స్టోర్ లో అయినా సేమ్ ప్రైజెస్ ఉంటాయి, సేమ్ వారంటీ కండిషన్స్ ఉంటాయి. మీరు ఎక్కడ పోయినా కూడా వారంటీని అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇక్కడ మెయిన్ గా కనిపిస్తున్నాయి 3 కంపెనీస్ కనిపిస్తున్నాయి నాకు. ఇవి కాకుండా ఇంకేమైనా దొరుకుతాయి? డెల్ ఒకటి, హెచ్పి ఒకటి, లెనోవో ఒకటి. లేదు మేడం, డెల్, హెచ్పి, లెనోవోలో ఆల్ టైప్స్ ఆఫ్ బిజినెస్ సిరీస్ మోడల్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి. 4th జనరేషన్ నుంచి స్టార్ట్ చేస్తే 11th 12th జనరేషన్ వరకు కూడా అన్ని మోడల్స్ మన దగ్గర అయితే అవైలబుల్ గా ఉంటాయి. అంటే ఈ లెక్కన కాస్ట్ చూసుకుంటే లీస్ట్ రేంజ్ కాస్ట్ ఎంత? మన స్టోర్ లో ఏంటంటే చాలా మంది బయట ఇట్లా ఒక రకంగా కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు. 4000 రూపీస్ ల్యాప్టాప్, 5000 రూపీస్ ల్యాప్టాప్ అని చెప్పి అట్లా కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు. మన స్టోర్ లో ఏంటంటే ఎప్పుడైనా సరే 15,000 ప్రైజెస్ నుంచే ఉంటాయి. 15,000 నుంచి స్టార్ట్ చేస్తే 60-70,000 వరకు కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి. ఏంటంటే ఈ 4,000 5,000 ఏంటంటే ఫోన్ కూడా రావట్లేదు, ల్యాప్టాప్ స్క్రీన్ రావట్లేదు. 4,000 5,000 ల్యాప్టాప్ అని చెప్పేసి పబ్లిసిటీ చేసి ఏదో చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సో తీసుకునే వాళ్ళకి కూడా ఒక సజెషన్ ఏంటంటే అట్లాంటి ల్యాప్టాప్ తీసుకొని ఆ 4,000 5,000 కూడా వేస్ట్ చేసుకోవద్దు, ఎందుకు పనికిరాని ల్యాప్టాప్లు అవి. సో మీరు తీసుకునే ముందు ఏంటంటే ఒక క్వాలిటీ ల్యాప్టాప్, కొంచెం లేట్ అయినా పర్లేదు, మేము మా యూజర్స్ కూడా వీళ్ళందరూ కూడా మేము సజెస్ట్ చేసేది ఏంటంటే ఒక క్వాలిటీ ల్యాప్టాప్ ఒక మంచి ప్రైస్ లోనే తీసుకోండి. అది లైఫ్ ఎక్కువ వస్తుంది కాబట్టి, పెట్టిన డబ్బులు కూడా మంచి వాల్యూ ఉంటుంది కాబట్టి కొంచెం 15,000 ఎబో తీసుకుంటే మంచి లైఫ్ ఉంటుంది. అండ్ మీరు ఇంతకు ముందు బల్క్ లో వేరే షాప్స్ కి లేకపోతే వేరే కంపెనీస్ ఏమైనా ఉంటే వాళ్ళకి అమ్మేటోళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం డైరెక్ట్ గా జనాలకి, అంటే ఇప్పుడు నాలాగా సింగిల్ గా ఎవరైనా వచ్చి ఒక ల్యాప్టాప్ కొనుక్కోవాలనుకుంటే హ్యాపీగా కొనుక్కోవచ్చు మీ దగ్గర. సో ఇది ఎప్పటి నుంచి మొదలు పెట్టిండ్రు? ఎందుకోసం మొదలు పెట్టిండ్రు? ఈ కోవిడ్ తర్వాత నుంచి మనం స్టార్ట్ చేసినాం అండి. 2012 లో ఎస్టాబ్లిష్ చేసినాం మనం. ఇది ఏంటంటే బల్క్ క్వాంటిటీస్ ఎక్కువ సప్లై చేస్తూ ఉండేది. మేము చిన్న చిన్న షాప్స్ కానీ, ఎంఎన్సీ కంపెనీస్ కానీ వీటికి సప్లై చేస్తూ ఉండేది. ఈ 2019 కోవిడ్ తర్వాత ల్యాప్టాప్ యూసేజ్ అనేది చాలా పెరిగిపోయింది కాబట్టి మనం ఈ రీటైల్ రంగంలోకి వచ్చినాము. స్టూడెంట్స్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళందరికీ కొంచెం తక్కువ ప్రైస్ లో ఎక్కువ వారంటీతో ఒక మంచి క్వాలిటీ ల్యాప్టాప్ ఇద్దామన్న ఉద్దేశంతో మనం రీటైల్ లోకి రావడం అనేది జరిగింది. ఓకే. అండ్ 2012 లోనే అంటే ల్యాప్టాప్స్ అనేది వాడుతున్నారు, బట్ స్టిల్ 2012 లో ఇప్పుడు ఈ రేంజ్ లో వాడుతున్నట్టుగా అయితే లేకుండే అప్పుడు 2012 లో. ఆ టైంలోనే మీరు ఈ బిజినెస్ లో ఉన్నారంటే అసలు మీ ఆలోచన ఎంత అడ్వాన్స్ ఉండే అనేది ఆడనే అర్థమవుతుంది. సో ఎట్లా వచ్చింది ఈ ఆలోచన, ఎట్లా స్టార్ట్ చేసారు మీరు? యాక్చువల్గా మేము చదువుకునే రోజుల్లో ఇవి ఏంటంటే ల్యాప్టాప్ యూసేజ్ బాగా ఎక్కువ ఉండేది. సో కొత్త ల్యాప్టాప్ కొనలేని పరిస్థితుల్లో మనకి ఏంటంటే ఒక యూజ్ ల్యాప్టాప్ తీసుకుందామంటే కూడా భయం ఉండేది. అంటే అది పాడైపోతుందేమో, పెట్టిన డబ్బులు మళ్ళీ వేస్ట్ అయిపోతుందేమో అన్న ఒక ఇది కూడా ఉండే థాట్. సో మనం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి, ఒక కొత్త ల్యాప్టాప్ తీసుకునే వాళ్ళకి సెకండ్ హ్యాండ్ కి వారంటీ ఎక్కువ ఇవ్వాలన్న ఉద్దేశంతో మీ ఒక థాట్ తోటి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. అండ్ ఒకవేళ ఏదైనా నాకు ప్రాబ్లం వచ్చింది మీ దగ్గర తీసుకున్న ల్యాప్టాప్ లో, లైక్ మీరు అన్నట్టు ఇందాక ఏదైనా సర్వీస్ అయితే చేసిస్తామని చెప్పేసి, ఏదైనా ప్రాబ్లం వచ్చింది, లేకపోతే నాకు అది తీసుకున్న తర్వాత నచ్చలేదు, తీసుకున్న తర్వాత నాకు ఇది కరెక్ట్ కాదు అనిపించింది వాడుతుంటే, అప్పుడు నేను దాన్ని అంటే మీ దగ్గర ఉన్నదాన్ని మీకే ఇచ్చేసి ఇంకోటి తీసుకోవచ్చా? యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ వాళ్ళు విజిట్ చేసిన తర్వాత వాళ్ళని అడుగుతాం మీ పర్పస్ ఏంది, వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ యూసేజ్ కి మీరు ల్యాప్టాప్ తీసుకుంటున్నారు అది వాళ్ళని అడుగుతాము, వాళ్ళకి సజెస్ట్ చేస్తాం ఖచ్చితంగా. ఇన్ కేస్ బై మిస్టేక్ వెళ్ళి వాళ్ళు తీసుకెళ్ళినా కూడా వాళ్ళకి 15 days టైం ఉంటుంది. వాళ్ళు తీసుకెళ్ళిన ప్రోగ్రామింగ్స్ కానీ వాటికి సపోర్ట్ చేయకపోతే ఈ 15 days టైంలో వాళ్ళు రిప్లేస్మెంట్ తీసుకోవచ్చు, వేరే ఏ ల్యాప్టాప్ అయినా తీసుకోవచ్చు. ఓకే. సో వేరే ఏ ల్యాప్టాప్ అయినా 15 days లోపు అయితే తీసుకోవచ్చు. 15 days అయిపోతే మాత్రం ఇంకా రీప్లేస్ అవ్వదు అది మళ్ళీ. 15 days వరకు రిప్లేస్మెంట్ ఇస్తున్నాం. 1-2 days లేట్ అయినా పర్లేదు, వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే మనం కూడా ఏం చేయలేం కదా, వేరే దానికి అప్గ్రేడ్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ మీ దగ్గర ల్యాప్టాప్ కొనుక్కున్న వాళ్ళకి మీరు ఏదో కాంప్లిమెంటరీ ఇస్తున్నారంట, అసలే కాంప్లిమెంటరీ అంటే బాగా ఇష్టం ఉంటుంది, ఎట్లా ఏంటిది అది? యాక్చువల్ బేసిక్ నీడ్స్ ఇస్తున్నాం మేడం మనం అయితే. ఒక ఎవ్రీ ల్యాప్టాప్ పర్చేజ్, ఏ ల్యాప్టాప్ పర్చేజ్ చేసినా పర్లేదు, ఒక మౌస్ మనం ఏ రేట్ అయినా పర్లేదు, 15,000 కొనుక్కున్నా ఏ రేట్ అయినా పర్లేదు, వాళ్ళందరూ కూడా ఒక మౌస్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఒక 64 GB పెన్ డ్రైవ్ ఇస్తున్నాం, అట్లనే ఒక వాటర్ ప్రూఫ్ బ్యాగ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రతి ల్యాప్టాప్ పైన ఉంటుంది, అన్ని స్టోర్స్ లో కూడా సేమ్ ఉంటాయి. ఓకే. అన్ని స్టోర్స్ లో ఎక్కడైనా కూడా మీకు కాంప్లిమెంటరీ కింద బ్యాగ్ అండ్ ఒక పెన్ డ్రైవ్ అట్ ద సేమ్ టైం మౌజ్, ఈ 3 కూడా ఫ్రీ ఇస్తారు. అండ్ ఒకవేళ మేము ఎక్కడన్నా దూరం ఉన్నాం, మీ ఏ బ్రాంచ్ కి కూడా దగ్గరలో లేము, రాలేము, కానీ నాకు ఓ ల్యాప్టాప్ కావాలి ఇమీడియట్ గా, మీకు ఫోన్ చేసి నా రిక్వైర్మెంట్ చెప్తే ల్యాప్టాప్ పంపించగలుగుతారంటే హోమ్ డెలివరీ
మా దగ్గర ఇప్పుడు ఏంటంటే ఎవరైతే స్టోర్ విజిట్ చేయలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి వాట్సాప్ లో మీరు అంటే వాళ్ళు హ్యాండ్ పింగ్ చేస్తే ఒక లిస్ట్ ఉంటుంది మన స్టోర్స్ లో ఏమేమి ల్యాప్టాప్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఆ లిస్ట్ వాళ్ళకి షేర్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏదైనా మోడల్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన పిక్స్ కానీ వీడియోస్ కానీ వాళ్ళకి షేర్ చేస్తాము. వాళ్ళు ఒక మోడల్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళకు ఆల్ ఓవర్ ఇండియా కూడా కొరియర్ అయితే ఫ్రీ ఉంటుందండి. వాళ్ళకి కంప్లీట్ గా చేరేంత వరకు కూడా మాదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వాళ్ళకి జాగ్రత్తగా ప్యాక్ చేసి మన టీం వాళ్ళు అయితే పంపించేస్తారు. వాళ్ళకి చేరేంత వరకు మీదే రెస్పాన్సిబిలిటీ. వెరీ నైస్. అండ్ పేమెంట్ మోడ్స్ ఏముంటాయి ఇఫ్ దట్ ఈస్ ద కేస్? అంటే లైక్ ఇప్పుడు కొంతమంది కార్డే యాక్సెప్ట్ చేస్తున్నారు, ఈ మధ్య పేటిఎమ్స్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు, యూపీఐ పేమెంట్ ప్రాసెస్ కూడా అవ్వట్లేదు కొన్ని ప్లేసెస్ లో. సో మీ దగ్గర ఏమున్నాయి? ఫోన్ పే, గూగుల్ పే, క్యాష్, క్రెడిట్ కార్డ్స్ ఏదైనా పేమెంట్ మోడ్ లో యాక్సెప్ట్ చేస్తాం. అండ్ ఒకవేళ ఈఎంఐ కావాలంటే ఇస్తారా? ప్రెజెంట్ అయితే ఈఎంఐ లేదు మేడం. ఇన్ కేసు వస్తే మేము అప్డేట్ ఇస్తాం. సో ఇన్ కేసు వస్తే అప్పుడు మళ్ళీ నన్ను ఇస్తారా? అప్పుడు నేను చెప్తాను. అండ్ కొన్ని ల్యాప్టాప్స్ నేను చూడాలనుకుంటున్నా. అండ్ బిఫోర్ దట్ నాకు ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అడగాలని ఉంది, మీ కాన్ఫిడెన్స్ క్వశ్చన్ అనుకోండి. రెయిన్బో సిస్టమ్స్ అనగానే ఎవరైనా వై రెయిన్బో సిస్టమ్స్, ఎందుకు ఇదే కొనాలి మేము అనేసి అడుగుతారు. ఏం చెప్తారు మీరు? యాక్చువల్గా మేము మా కస్టమర్స్ కూడా ఎప్పుడు చెప్తా ఉంటాం, మేము ఇన్ని బ్రాంచెస్ పెట్టి ఇంత సక్సెస్ అవ్వడానికి కూడా కారణం ఆ 4 పాయింట్సే. ఒకటి వచ్చేసి ఏంటంటే ప్రైస్. మీరు ఎవరైనా ఫస్ట్ కస్టమర్ ఎక్కడ పర్చేజ్ చేయాలనుకున్నా సరే వాళ్ళ ప్రైస్ విషయంలోనే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. మనం ఏంటంటే ఎంతమంది కాంపిటీటర్స్ ఉన్నా ఎంత కాంపిటీషన్ ఉన్నా సరే వాళ్ళందరికంటే అతి తక్కువ ప్రైస్ లో మనం ప్రొవైడ్ చేస్తున్నాం. దాంతో పాటు ఏంటంటే అత్యధిక వారంటీ ఇస్తున్నాం. ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఇప్పుడు మేము ఇస్తున్న వారంటీ అనేది యూజర్ ల్యాప్టాప్ సెక్టర్ లో ఇంత వారంటీ ఇస్తున్న స్టోర్ అయితే ఎక్కడ కూడా లేదు. అలాగే దీంతో పాటుగా అంత క్వాలిటీ ప్రొడక్ట్స్ మీరు ఇప్పుడు మేము ఇంత వారంటీ ఇస్తున్నాం అంటే మీరు అర్థం చేసుకోవచ్చు మనం ఎంత క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇస్తున్నాం అన్నది. అలాగే ఇంకోటి ఏంటంటే ఒకసారి మన దగ్గర ల్యాప్టాప్ పర్చేజ్ చేసినారంటే ఏ ప్రాబ్లం వచ్చినా సరే రెయిన్బో సిస్టమ్స్ వాళ్ళు ఉన్నారు సర్వీస్ చేసి ఇవ్వడానికి అనే భరోసాతో వాళ్ళు వర్క్ చేసుకోవాలన్న ఒక ఉద్దేశము. అలాగే ఇంకొకటి ఏంటంటే సర్వీస్. ల్యాప్టాప్స్ ఎవరైనా సేల్ చేస్తారు, సర్వీస్ విషయానికి వచ్చేసరికి లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ వారంటీ ఇస్తున్నాం మనం. ఒక కస్టమర్ మన దగ్గర తీసుకున్న తర్వాత 3 years కానీ 4 years కానీ ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళకి అందుబాటులో ఉండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అయితే సర్వీస్ చేస్తున్నాము. అలాగే బయట ల్యాప్టాప్స్ కూడా మనం అయితే సర్వీస్ చేయట్లేదు. ఓన్లీ మన స్టోర్ లో ల్యాప్టాప్ పర్చేజ్ చేసిన వాళ్ళకే మనం ఎప్పుడు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో మన కస్టమర్స్ మాత్రమే సర్వీస్ ఇస్తున్నాం. ఇవన్నీ కంపేర్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు. వెరీ నైస్. సో సింపుల్ చెప్పాలంటే వారంటీకి కండిషన్స్ లేవు, ఓన్లీ మీ సొంతంగా పాడు చేసుకుంటే తప్పితే మీద ఏ కండిషన్స్ లేవు. అండ్ లైఫ్ టైమ్ సర్వీస్ ఫ్రీ, ఈ విషయాన్ని కూడా మీరు అండర్లైన్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ది బెస్ట్ క్వాలిటీ కాబట్టి లైఫ్ టైం వారంటీ అనే పదాన్ని వీళ్ళు అంత కాన్ఫిడెంట్ గా చెప్పబోతున్నారు. ఇంతకన్నా ఏం కావాలి ఒక మంచి ల్యాప్టాప్ కొనాలంటే? కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. మంచి ల్యాప్టాప్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. అండ్ ఎస్ నేను కూడా కొన్ని చూస్తున్నా, మీకు చూపిస్తాం. ఇది ఒక మోడల్ వచ్చేసి లెనోవోలో అండి, థింక్ ప్యాడ్ బిజినెస్ సిరీస్ ల్యాప్టాప్ ఇది. సో ఇదేంటంటే దీని కాన్ఫిగరేషన్ i5 7th జనరేషన్ 8GB RAM 256GB SSD ఉంటుంది. దీంట్లో 14.1 inch స్క్రీన్ వస్తుంది. రైట్ లో దీని ప్రైస్ వచ్చేసి 15,000 రూపీస్ లో ఇస్తున్నాం మనం. ఈ ప్రైస్ ఏంటంటే ఛాలెంజ్ చేసినాం మేము. ఇది 15,000 రూపీస్ లో i5 7th జనరేషన్ విత్ 8GB RAM 256GB SSD తోనే 15,000 రూపీస్ లో ఇస్తున్నాం. అట్లనే 1 year వారంటీ ఇస్తున్నాం. ఈ 15,000 లోనే బ్యాగ్, పెన్ డ్రైవ్, మౌస్ ఇవి కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అట్లనే మన ఒక స్పెషాలిటీ ఏంటంటే ఏ ల్యాప్టాప్ పర్చేజ్ చేసినా సరే ప్రతి ఒక్క ల్యాప్టాప్ కూడా లైసెన్స్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ తోటే మనం సేల్ చేస్తాము. దట్స్ అ గుడ్ పాయింట్ నిజంగా చెప్పాలంటే. కానీ కండిషన్ కూడా చూసుకోవచ్చు. 15,000 అంటే ఏదో చీప్ క్వాలిటీ లాగా అట్లా కాకుండా 7th జనరేషన్ i5 ఇస్తున్నాం మనం. క్వాలిటీ కూడా A++ కండిషన్ అయితే ఉంటది. సో యాక్చువల్ గా నాకు ఒక డౌట్ వస్తుంది ఏంటంటే అండి, ఇది 15,000 ల్యాప్టాప్. సో ఇట్లా ఇక్కడ నుంచి మొదలు పెడితే 70,000 ల్యాప్టాప్ల దాకా, అంటే 70,000 విలువ చేసే ల్యాప్టాప్ దాకా వీళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఏదైనా కొనుక్కోవడానికి క్వాలిటీ మాత్రం సేమ్ మెయింటైన్ చేస్తుండ్రు అండ్ సర్వీస్ ఫ్రీ ఇస్తున్నారు లైఫ్ టైం. అసలు ఎందుకు? ఎవరికైనా డౌట్ వస్తుంది, సర్వీస్ లైఫ్ టైం ఫ్రీ ఇస్తున్నారు అంటే ఏదో ఉంటదబ్బా అని. సో ఎందుకు ఇస్తున్నారు ఫ్రీ? యాక్చువల్గా మనకేంటంటే ఆల్రెడీ సర్టిఫైడ్ టెక్నీషియన్స్ ఉన్నారు. సో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మేము రెక్టిఫై చేసామన్న కాన్ఫిడెన్స్ ఉంది మాకు. అట్లనే మా బ్యాక్గ్రౌండ్ కూడా సర్వీస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం కాబట్టి. ఇంకొకటి ఏంటంటే ఒకసారి మన కస్టమర్ అయిన తర్వాత మేము బయట సర్వీస్ కూడా చేయకుండా మేము దీన్ని చేయడానికి కారణం ఇదే. ఒకసారి మన దగ్గర తీసుకున్న తర్వాత వేరే దగ్గరికి వెళ్తే ఏమైందంటే చిన్న ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ కరప్ట్ అయిపోతుంది. దాన్ని కూడా 400 రూపీస్ 500 రూపీస్ తీసుకొని మళ్ళీ అలా ఇబ్బంది పడకుండా ఉండవద్దు అన్న ఒక ఉద్దేశంతో మనం ఏంటంటే ఈ సర్వీస్ ని లైఫ్ టైం సర్వీస్ అయితే తీసుకొచ్చినాము. ఇన్ కేసు వాళ్ళు ఎప్పుడైనా సరే 2-3 అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా 3-4 years తర్వాత ఓఎస్ కరప్ట్ అయిపోయినా, లూజ్ కాంటాక్ట్ ఇష్యూస్ ఉన్నా, ఓవర్ హీటింగ్ ఇష్యూస్ ఉన్నా, జనరల్ సర్వీస్ కావాలన్నా కూడా మనం అయితే ఎటువంటి 1 రూపీ కూడా ఛార్జ్ చేయకుండా వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అయితే చేసిస్తున్నాం. అంతమంది టెక్నీషియన్స్ ఉన్నారు, అంత మంచిగా మనం సర్వీస్ అయితే ఇవ్వగలుగుతాం. వెరీ నైస్ యాక్చువల్ గా. ఎందుకంటే ఇప్పుడు చాలా సార్లు ఈ ఇష్యూస్ కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ల్యాప్టాప్ తోని చాలా ఇంపార్టెంట్ పని ఉంటుంది మనకి, ప్రతిరోజు లేస్తే కానీ తీసుకుపోయి ఏదైనా రిపేర్ రాగానే ఎక్కడో ఇచ్చినప్పుడు వాళ్ళు రేపు రాబయ్యా
ఎల్లుండి రా భయ్యా, సాయంత్రం రా భయ్యా, ఇంకొక గంట పడుతుంది భయ్యా, ఇవన్నీ పడుతుంటాయి. వేనాస్ ఇక్కడ వీళ్ళు బయట ల్యాప్టాప్స్ అన్ని కూడా వీళ్ళు సర్వీస్ కి పెట్టుకోలేదు, ఓన్లీ వాళ్ళ దగ్గర కొనుక్కొని పోయిన ల్యాప్టాప్స్ ఎన్ని సంవత్సరాలు అయినా కూడా వీళ్ళు చేస్తున్నారు కాబట్టి మీకు మీ వర్క్ కూడా జల్దీ అయిపోతుంది, రైట్? సో అక్కడ ఆగిపోవడము, మీ పని ఆగిపోవడం ఇలాంటివి కూడా జరగవు. మోస్ట్ ఇమీడియట్ గానే అయిపోతాయి. ఇన్ కేస్ మేజర్ ఇష్యూ ఉంటే తప్ప, ఎగ్జాక్ట్లీ మైనర్ ఇష్యూస్ ఉంటే ఇమీడియట్ గానే చేసిస్తాం. ఓకే, ఇది 15,000 అన్నారు కదా, అండ్ దీని నెక్స్ట్ రేంజ్ లో ఎట్లున్నాయి చూపించండి. నెక్స్ట్ రేంజ్ లో అయితే i5 8th జనరేషన్ అండి, ఇది డెల్ లో మీరు చూసుకోవచ్చు. కండిషన్ కూడా సేమ్ 8GB RAM 256GB SSD ఉంది. నేను ఎందుకన్నా అంటే, నేను మీకు పాయింట్ చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే, నేను ఎందుకన్నా ఇవి కొత్తగా కనిపిస్తున్నాయి, యూజ్డ్ లాగా అనిపిస్తలేవు అని అంటే, ఒక చిన్న స్క్రాచ్ కానీ అలాంటివి ఏమీ కనిపిస్తారు, చాలా నీట్ గా. నిజంగా మీరు పట్టకపోతే కొత్త అనే అనుకుంటారు తప్పితే దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితులలో యూజ్డ్ అనుకోరు. ఆ విధమైన మెయింటెనెన్స్ ఉంది. ఇదైతే 23,000 రూపీస్ లో వస్తుంది మేడం. i5 8th జనరేషన్ 8GB 256GB. మీరు ర్యామ్ కూడా దీన్ని 32GB వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు, SSD కూడా 2TB వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. విండోస్ 10 ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, విండోస్ 11 కూడా ఫ్రీగా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఇట్లాంటి ఫీచర్స్ ఉంటాయి. ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళకి కూడా ప్రతి ఒక్కటి మన వాళ్ళు అయితే ఎక్స్ప్లెయిన్ చేసి మనం సేల్ చేస్తాం. ఓకే ఓకే. అట్లనే కొంచెం చాలా మంది ఏంటంటే గ్రాఫికల్ ల్యాప్టాప్స్ కూడా అడుగుతా ఉంటారు ఎడిటింగ్ పర్పస్ వాళ్ళందరికి. చాలా హై అండ్ మోడల్ ఇది. కొత్త ల్యాప్టాప్ అయితే అరౌండ్ మీకు 2 lakhs వరకు ఉంటుంది రిలీజ్ అయినప్పుడు. సో రైట్ నో ఇదైతే మనం 35,000 లోనే ఇస్తున్నాం. ఇది i7 9th జనరేషన్ విత్ 16GB RAM, అట్లనే 512GB SSD. లక్ష పైన ఉంటుంది మేడం రిలీజ్ అయినప్పుడు. ఇది రీఫర్బిష్డ్ కూడా. బయట మీరు ఏ స్టోర్ లో కంపేర్ చేసుకున్నా కూడా మినిమం 40+ ఉంటుంది. రైట్ నో ఇదైతే మనం 35,000 రూపీస్ లోనే ఇస్తున్నాం. 16GB RAM, 512GB SSD, i7 9th జనరేషన్, 2GB NVIDIA గ్రాఫిక్ కార్డు ప్లస్ 15.6 inches స్క్రీన్. ఇది చాలా రేర్ గా ఉంటాయి. బిజినెస్ సిరీస్ ల్యాప్టాప్స్ లో 15.6 inches అనేవి రేర్ గా ఉంటాయి. సో చాలా తక్కువ ప్రైస్ లో ఇస్తున్నాం ఇది. ఓకే, సో వీళ్ళ దగ్గర ఇంకోటి ఏంటి అని అంటే, మీకు ఎన్ని ల్యాప్టాప్స్ కావాలన్నా, ఎలాంటి ల్యాప్టాప్ కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర మాక్సిమం ఉండే ఛాన్సే ఉంటది. ఎప్పుడు కూడా ఇది ఉంటదో ఉండదో అన్న ఆలోచన కూడా అవసరం లేదు. అండ్ ఒకవేళ మీకు అట్లాంటి ఆలోచన ఏమంటే ఇది ఉందా లేదా కనుక్కొని పోదాం, మనం దూరం అవుతుంది అనుకుంటే ఇట్లా వీళ్ళ నంబర్స్ కూడా మా వాళ్ళు కింద పేస్ట్ చేస్తారు. సో దట్ అది చూసి మీరు కాల్ చేసి వాళ్ళతో వాట్సాప్ లో చాట్ చేయొచ్చు. వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ దగ్గర ఉన్న ఏవైతే ల్యాప్టాప్స్ ఉన్నాయో వాటి డీటెయిల్స్ ని కూడా మీరు ముందే అడిగితే వాళ్ళు పంపిస్తారు. అది చూసుకొని దాని తర్వాత మీరు వచ్చి కొనుక్కోవచ్చు, అంతే కదండి. అలానే HP లో అండి ఇది మోడల్. ఇది ఎలైట్ బుక్ 840 G6 మోడల్ నెంబర్. ఇది చాలా మంది ఫేవరెట్ మోడల్ అనమాట. ఇది యాక్చువల్ గా సిల్వర్ కలర్, చాలా స్లిమ్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. HP లో ఇది చాలా కాస్ట్లీ మోడల్. ఇది రిలీజ్ అయినప్పుడు 1,50,000 అట్లా ఉంటుంది. రైట్ నో మనం అయితే ఇది 30,000 రూపీస్ లోనే ఇస్తున్నాము. 30,000 లో i7 8th జనరేషన్ విత్ 8GB RAM, అట్లా 256GB SSD ఉంటుంది. విండోస్ 11 కూడా ఫ్రీ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ర్యామ్ కూడా 32GB ర్యామ్ చేసుకోవచ్చు. SSD కూడా 2TB SSD వరకు కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఈ లెక్కన క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ముచ్చట అర్థమైందా? విత్ దిస్ అంటే ఫ్రీ సర్వీస్ తో, లైఫ్ టైమ్స్ ఫ్రీ సర్వీస్ తోని, ఇన్ని వారంటీలతోని, స్క్రాచ్ లెస్ అండ్ ఎలాంటి ఇష్యూస్ లేని ఒక ల్యాప్టాప్ ని, అది కూడా అంత కాస్ట్లీ ల్యాప్టాప్ ని చూస్తే యూజ్డ్ అని, సెకండ్ హ్యాండ్ అని అనుకోకుండా ఉండే ల్యాప్టాప్ ని మీరు ఇక్కడ కొనుక్కుంటే విత్ ఇన్ సమ్ స్పాన్ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఇంకోటి కొనుక్కోవచ్చు. అట్లా ఒక 5-6 కొనుక్కున్నా కూడా అది ఒక్క ల్యాప్టాప్ కొత్తది కొనే బడ్జెట్ మాత్రమే అవుతుంది, రైట్? సో ఈ విషయాన్ని కూడా మనం అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి మన పని అవ్వడం ఇంపార్టెంట్, ల్యాప్టాప్ కొత్తదా సెకండా అనేది కాదు. అండ్ మోర్ ఓవర్ అది కూడా తెలుస్తలేదు ఇక్కడ, రైట్? ఎస్. అండ్ నెక్స్ట్ ఇంకో వీళ్ళు ఇస్తున్నది ఇది ఏదైతే పెన్ డ్రైవ్ ఉందో అది, దట్ ఈస్ 64GB. తర్వాత ఇది ఒక మంచి మౌస్ ఇస్తుండ్రు. ఏ రేంజ్ లో ల్యాప్టాప్ కొనుక్కున్నా కూడా 15,000 దగ్గర నుంచి 70,000 దాకా ఏ రేంజ్ లో కొనుక్కున్నా కూడా ఈ మూడింటిని వీళ్ళు కాంప్లిమెంటరీ ఇస్తున్నారు అన్నట్టు. సో బ్యాగ్ కూడా వాటర్ ప్రూఫ్ బ్యాగ్ అంట. సో బ్యాగ్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు ల్యాప్టాప్ గురించి. సో మీ దగ్గర బిజినెస్ సిరీస్ ల్యాప్టాప్స్ దొరుకుతాయి అని చెప్తున్నారు. మరి కన్స్యూమర్ ల్యాప్టాప్స్ కావాలంటే ఇట్లా అవి ఎందుకు లేవు మరి మీ దగ్గర? యాక్చువల్గా మనం సేల్ చేయం మేడం, వాటి లైఫ్ స్పాన్ కూడా తక్కువ ఉంటుంది. ప్రైస్ రేంజెస్ కూడా ఇప్పుడు కొత్త ల్యాప్టాప్ తీసుకున్న 10th జనరేషన్ 11th జనరేషన్ అది 45,000 50,000 లోనే దొరికేస్తాయి. చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఇప్పుడు 10th జనరేషన్ ల్యాప్టాప్ 11th జనరేషన్ ల్యాప్టాప్ 45,000 ఉంటది కదా, 50,000 ఉంటది కదా అని చెప్పేసి చాలా మంది ఈ విషయంలో కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఏంటంటే అవి లైఫ్ స్పాన్ తక్కువ ఉంటాయి, ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి మనం అవి సేల్ చేయము. ఓన్లీ బిజినెస్ సిరీస్ ల్యాప్టాప్స్ అంటే వీటి లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది. ప్లస్ కొత్తవి తీసుకుంటే మీకు 1,50,000 ఉండేది మేము 30,35,000 లోనే అందిస్తున్నాం వాళ్ళకి. అట్లనే ఇప్పుడు కన్జ్యూమర్ సిరీస్ అంటే ఎగ్జాంపుల్ HP లో తీసుకుంటే పెవిలియన్ సిరీస్ కానీ, ఇప్పుడు లెనోవోలో తీసుకుంటే ఐడియా ప్యాడ్ కానీ, ఇప్పుడు డెల్ లో తీసుకుంటే ఇన్స్ప్రాన్ కానీ, ఓస్టో కానీ, ఇట్లాంటివన్నీ కన్జ్యూమర్ సిరీస్ అంటారు. ఇప్పుడు మనం బిజినెస్ సిరీస్ కి వచ్చేసరికి HP లో అంటే ప్రో బుక్, ఎలైట్ బుక్ సిరీస్ లు ఉంటాయి. అట్లనే లెనోవోలో అయితే థింక్ ప్యాడ్ సిరీస్ ఉంటుంది. ఇంకా డెల్ లో అయితే లాటిట్యూడ్ సిరీస్ కానీ, ప్రిసిజన్ మోడల్స్ కానీ ఇవి ఉంటాయి. ఇవన్నీ బిజినెస్ సిరీస్ మోడల్స్ అంటారు. ఇవన్నీ ఏంటంటే వీటి లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది, వీటి డిజైనింగ్ లైఫ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇలాంటివి తీసుకొచ్చి మనం సేల్ చేస్తూ ఉంటాం. స్టూడెంట్స్ కి చాలా మంచిగా యూజ్ అయితే, హ్యాంగ్ అవ్వడం కానీ, ఇట్లాంటి ల్యాగ్ ఉండడం కానీ, ఇట్లాంటివి ఏం లేకుండా కూడా చాలా మంచిగా పనిచేస్తాయి.
ఈ మోడల్ వచ్చేసి డెల్ యాటిట్యూడ్ 5410 ఇది. Okay. ఇది లేటెస్ట్ జనరేషన్. చాలా మంది 10th జనరేషన్ 11th జనరేషన్ అడుగుతూ ఉంటారు. వాళ్ళందరి కోసం తెప్పించినాము. Okay. అన్ని స్టోర్స్ లో కూడా క్వాంటిటీ ఉంటాయి సేమ్ మోడల్స్. దీని కాన్ఫిగరేషన్ ఏంటంటే i5 10th జనరేషన్ విత్ 8GB RAM 256GB SSD ఉంది. రైట్ ను ఇదైతే మనం 34,000కే ఇస్తున్నాం, 34,000 కి ఇస్తున్నాం. కొత్త ల్యాప్టాప్ స్టిల్ ఇప్పుడు ఆన్లైన్ లో చెక్ చేసినా కూడా మీకు 1 lakh రూపీస్ ఉంటుంది. మనమైతే 34,000 రూపీస్ లోనే ఇస్తున్నాం. అంటే మీరు ఎట్లా జనాలు ఊరిస్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇంకొక కొత్త ల్యాప్టాప్ లాంచ్ అయిందండి, డెల్లోనో దేంట్లోనో ఒక దాంట్లో, ఈ కంపెనీస్ లో దేంట్లో ఒక దాంట్లో ఒక కొత్త ల్యాప్టాప్ లాంచ్ అయింది. ఈ లాంచ్ అయిన ల్యాప్టాప్, కొత్త ల్యాప్టాప్ సెకండ్స్ లో కొనుక్కోవాలనుకుంటున్నా, నా దగ్గర బడ్జెట్ లేదు, కొత్తగా కొనాలంటే చాలా హై కాస్ట్ ఉంది. ఎన్ని రోజులకి మీ దగ్గరకు వస్తుంది మార్కెట్ లోకి వచ్చినాక? యాక్చువల్గా ఇవన్నీ ఏంటంటే ఎంఎన్సీ కంపెనీస్ లో వాడిన ల్యాప్టాప్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా బయట యూజ్ చేసే కన్యూమర్ సిరీస్ ల్యాప్టాప్స్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉండవు. ఇవి ఏంటంటే 2 years కంప్లీట్ గా ఎంఎన్సీ కంపెనీస్ లో యూజ్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకొచ్చి అన్ని క్వాలిటీ చెకింగ్స్ అన్ని అయిపోయిన తర్వాత మినిమం 2 years 2 years తర్వాత నుంచి మీకు ఆ మోడల్ ఏదైతే ఉందో అది దొరికేస్తుంది ఇక్కడ. సో అంతలోపు దాంట్లో ఏమన్నా కొనుక్కోవాలన్నా వద్దా అనేది ఏదైనా కొత్త యూనో టెక్నాలజీ పరంగా ఏదైనా అప్డేట్ చేసినాము అని చెప్తూ ఏదైనా ల్యాప్టాప్ రిలీజ్ అయినా కూడా అది మార్కెట్ లోకి వచ్చినాక వాడడం మొదలైన తర్వాతనే దాని ప్రోస్ అండ్ కాన్స్ ఏముంటాయి అవన్నీ తెలుస్తాయి. సో అవన్నీ తెలుసుకున్న తర్వాత హ్యాపీగా కొనుక్కోవచ్చు మీరు, అంతేనా? వెరీ నైస్ అండి, వెరీ నైస్ మీటింగ్ యూ. అండ్ చాలా మంచి పెట్టారు షాపు, చాలా మంచి గిరాక్ అయితే అనిపిస్తుంది. మీ షాప్ లో ఒక కళ్ళు ఉంది, అది కూడా కనిపిస్తుంది. వెరీ నైస్ అండి, థ్యాంక్స్ అలాట్. సో నాకైతే నిజంగా ఈ స్టోర్స్ లో వీళ్ళు అమ్ముతున్న ల్యాప్టాప్స్ అన్ని, వాటి కండిషన్స్ అన్ని మంచిగా ఉన్నాయి, నాకు బాగా నచ్చింది. చాలా మంచి యూజ్ అవుతాయి. అండ్ ఎటువంటి డౌట్ లేకుండా, అయ్యో ఎట్లా పట్టుకోయిన తర్వాత అన్న ఫీలింగ్ లేకుండా నాకు అనిపించింది. ట్రస్టబుల్, నిజంగా చాలా నమ్మొచ్చు అనిపించింది. కాబట్టి నేను కూడా ఒక ల్యాప్టాప్ కొనుక్కొని పోతున్నా. మీరు కూడా ల్యాప్టాప్ కొనుక్కోవాలి అని అనుకుంటే వీళ్ళు ఓపెన్ చేసిన ఈ కొత్త బ్రాంచ్ మాత్రం కేపీహెచ్పీ కాలనీ ఏదైతే మన మెట్రో స్టేషన్ ఉందో దాని పక్కనే ఇమీడియట్ గా ఉంది. ఇది కాకుండా వీళ్ళకి ఇంకా 5 బ్రాంచ్లు ఉన్నాయి. దాంట్లో ఎస్ఆర్ నగర్ లో ఉన్నది ఏదైతే ఉందో అది మెయిన్ బ్రాంచ్, అక్కడ కూడా పోవచ్చు మీరు. కాదనుకుంటే దిల్షుక్ నగర్ కూడా పోవచ్చు. హైదరాబాద్ లో ఈ 3 బ్రాంచ్లు ఉన్నట్టయితే వైజాగ్ లో ఒక బ్రాంచ్, బెంగళూరులో ఒక బ్రాంచ్, విజయవాడలో ఒక బ్రాంచ్ కూడా ఉంది. ఏ బ్రాంచ్ లో ఉన్నా కానీ ఎక్కడైనా సర్వీసింగ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా మీ వారంటీ పనిచేస్తుంది. ఇంతకన్నా ఏం క్వాలిటీస్ కావాలి ఒక ల్యాప్టాప్ కొనాలంటే? కాబట్టి కొనేసేయండి. మీరు వచ్చేసి రెయిన్బో సిస్టమ్స్ లా.